శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన కథ 7వ భాగము. రుచీకునితో అంబరీష చక్రవర్తి అంటున్నాడు, నేను అశ్వమేధ యాగాన్ని చేయ తలపెడితే ఆ యాగాశ్వాన్ని ఎవరో అపహరించారు. యాగాశ్వం తిరిగి రాలేదు. యాగం ఆగిపోయింది. యాగాశ్వానికి బదులుగా ఒక మనిషిని బలి ఇస్తే నా యాగం పూర్తవుతుంది. యాగపశు నిమిత్తము నాకు ఒక పిల్లవాడు కావాలి. మీ దగ్గర చాలామంది మగపిల్లలు కనిపిస్తున్నారు. అందుకని నాకు ఒక మగపిల్లవాడిని ఇచ్చి నా యాగం పూర్తయ్యేటట్లుగా నన్ను అనుగ్రహించండి. అందుకు బదులుగా శతసహస్రం ఇస్తానని సవినయంగా అర్థించాడు. అప్పుడు రుచీకుడు ఒక చిత్రమైన మాట అన్నాడు. పెద్ద పిల్లవాడిని ఇవ్వడం కుదరదయ్యా అన్నాడు. తండ్రి తన పెద్ద కుమారుని ఎట్టి పరిస్థితులలోనూ వేరొకరికి దత్తుడిగా ఇవ్వకూడదు. ఎందుచేత అంటే అది ధర్మ సంతానం. పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటే ఆ పుణ్యాన్ని మలచి దేవతలు పెద్ద కొడుకుగా ఇస్తారు. అందుకని ఎట్టి పరిస్థితులలోనూ పెద్ద కొడుకును దత్తత ఇవ్వకూడదు. చిట్ట చివరి వాడిని అసలు దత్తత ఇవ్వకూడదు. శాస్త్రరీత్యా చిట్ట చివరి వాడిని దత్తత ఇస్తే ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. సహజంగా పెద్దవాడంటే తండ్రికి ప్రీతి అంటారు, చిట్ట చివరివాడంటే తల్లికి ప్రీతి అంటారు. చిన్న కుమారుని ఇవ్వడం తనకు కుదరదని తల్లి చెప్పింది. ఇక మధ్యలో కుర్రాడు మిగిలాడు. అతని పేరు సునస్సేపుడు. తల్లిదండ్రుల మాటలను విన్న అతనికి ఎక్కడా లేని బాధ కలిగింది. వీళ్ళిద్దరికీ అక్కర్లేని వాడిని నేనే కాబట్టి నన్ను తీసుకుని వెళ్ళండి అని అంబరీషునితో అన్నాడు. అయితే రుచీకుడు ఎందుకు కొడుకును దానం చేశాడు? రుచీకుడు చాలా ధర్మపరుడు. తనను అర్థించిన రాజు ధర్మాన్ని తెలిసినవాడు. అటువంటి వాణిని రక్షించుకోవడం తన విధి. రాజు యాగరక్షణార్థమే తన కుమారుని అడిగాడు. యాగం పూర్తి కాకపోతే రాజు నశిస్తాడు. ధర్మపరుడైన రాజు నశించకూడదు, రక్షింపబడాలి. అందుకని ఔదార్యంతో రుచీకుడు తన కుమారుని బలిపశువుగా రాజుకి ఇవ్వటానికి అంగీకరించాడు. అంతేకాని కొడుకు మీద ప్రేమ లేకనూ కాదు, రాజు వద్ద నుండి ధనం ఆశించి కాదు. ఆ పిల్లవాణిని తీసుకుని రథం మీద కూర్చోబెట్టుకుని అంబరీషుడు తిరిగి తన రాజధానికి ప్రయాణమయ్యాడు. దారిలో మిట్ట మధ్యాహ్నం వేళ ఒక చోట కూర్చుని అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ పిల్లవాడు రథం దిగి అటు ఇటు తిరుగుతున్నాడు. అలా తిరుగుతుంటే వానికి ఒక ఆశ్రమం కనపడింది. వాకపు చేస్తే అది విశ్వామిత్రుని ఆశ్రమం అని తెలిసింది. విశ్వామిత్రుడు సునస్సేపునకు మేనమామ అవుతాడు. సునస్సేపుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ఒళ్ళో పడిపోయాడు. ఆయన కాళ్ళు పట్టుకుని జరిగింది సంగతి అంతా చెప్పాడు. నేను దీర్ఘాయుర్దాయంతో బతికి తపస్సు చేసి స్వర్గాన్ని పొందాలని నా కోరిక ఉంది. నాకు యాగపశువుగా వెళ్ళిపోవాలనే కోరిక మనసులో లేదు. అందుచేత మహానుభావ, నువ్వు నన్ను రక్షించవలసింది అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సునస్సేపునికి రక్షిస్తానని అభయం ఇచ్చాడు. పిమ్మట తన కొడుకులను పిలిచాడు. అబ్బాయిలు, కొడుకు అంటే తండ్రి మాట విని తండ్రి చెప్పినట్టు చేసి తండ్రిని సంతోషపెట్టేవాడు. సునస్సేపుడికి బదులుగా మీలో ఎవరో ఒకరు యజ్ఞపశువుగా వెళ్ళవలసిందని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఒక వెర్రి నవ్వు నవ్వి, నాన్న, నువ్వు చాలా గొప్ప న్యాయం చెప్పావులే. ఇంకొకరి కొడుకును రక్షించడానికి నీ కొడుకులను యాగపశువుగా పంపించడానికి సిద్ధపడుతున్నావు. ఇది న్యాయం కాదు. నువ్వు చెప్పిన ధర్మము కుక్క మాంసం తిన్నట్లుంది అన్నారు. వీరి మాటలకు విశ్వామిత్రునికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అంత కొడుకులను మీరు వశిష్ఠుని కుమారుల్లా అయిపోండి. ఈ భూమండలం మీద కుక్క మాంసం తింటూ 1000 సంవత్సరాలు బతకండి అని తన కొడుకులను శపించాడు. వెంటనే వారు వికృతాకారులై కుక్క మాంసం తినేవారు అయిపోయారు. ఇలా శాపం వచ్చేసరికి చేసిన తపఫలం మళ్ళీ నశించిపోయింది. ఇక్కడ వశిష్ఠుని కుమారులకి విశ్వామిత్రుని కుమారులకు గల భేదం మనం గమనించాలి. వశిష్ఠుని కుమారులు త్రిశంకుడు వచ్చి యాగం చేయించమని అడిగితే తన తండ్రి గారు ఒప్పుకొని యాగాన్ని తాము చేయించమని చెబుతారు. వారి తండ్రి పట్ల అంత విధేయతను చూపి తండ్రి మాటకు అంత గౌరవాన్ని ఇచ్చారు. విశ్వామిత్రుని కొడుకులు, తండ్రి మీలో ఎవరో ఒకరు బలిపశువుగా వెళ్ళండిరా అంటే ఆయన మాట వినకపోవడమే కాకుండా ఆయనను గేలి చేస్తూ మాట్లాడారు. ఇలా ఎందుకు జరిగింది? పెంపకంలో తేడా. పిల్లలను పెంచి పెద్ద చేసేటప్పుడు వారు చిన్నప్పటి నుండి కూడా తగు శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే ఆ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత తల్లిదండ్రులను ఎదిరించే పరిస్థితులు వస్తాయి. పిమ్మట విశ్వామిత్రుడు సునస్సేపుని దగ్గరకు పిలిచాడు. సునస్సేపుడా, నువ్వేమీ బెంగ పెట్టుకోకు. నిన్ను తీసుకెళ్ళి యూపస్తంభానికి కడతారు. అది వైష్ణవ యాగము. నీకు 2 మంత్రాలు చెబుతాను. అందరూ నీకు ఎర్రని వస్త్రాన్ని కట్టి రక్తచందనాన్ని రాసేసి మంత్రాలు చదువుతుంటారు. నువ్వేమీ భయపడకు. నేను చెప్పిన 2 మంత్రాలు నీ మనస్సులో బాగా మన్నం చెయ్యి. ఆ మంత్రాలకు దేవేంద్రుడు ప్రీతి చెందుతాడు. నిన్ను తీసుకెళ్ళి యాగపశువుగా వధించకముందే ఇంద్రుడు వచ్చి యాగపశువుని ఇవ్వకుండానే తాను ప్రీతి చెంది 1 కోటి రెట్ల యజ్ఞ ఫలితాన్ని ఇస్తున్నానని చెప్పి నిన్ను వదిలేయమంటాడు. అప్పుడు నువ్వు బతికిపోతావు, రాజు బతికిపోతాడని చెప్పి సునస్సేపునకు 2 మంత్రాలను ఉపదేశించి పంపాడు.
ఆ 2 మంత్రాలను ఉపదేశం పొంది సునస్సేపుడు తిరిగి వచ్చి సంతోషంగా అంబరీషుని రథం ఎక్కాడు. వారు రాజధానికి వెళ్ళారు. అంబరీషుడు యాగం ప్రారంభించాడు. సునస్సేపుని యోపస్తంభాన్ని కట్టారు, ఎర్రని వస్త్రాన్ని కట్టారు, రక్తచందనాన్ని పూశారు. ఇవన్నీ చేసిన తర్వాత సునస్సేపుడు కళ్ళు మూసుకుని ఇంద్రుని తలుచుకుని స్తోత్రం చేయడం ప్రారంభించాడు. ఇతని స్తోత్రాన్ని సంతోషించి ఇంకా యాగం పూర్తవకుండానే దేవేంద్రుడు వచ్చాడు. ఈ పిల్లవాడు చదివిన మంత్రముల చేత నేను ప్రీతి పొందాను, అందుకని యాగ పశువును మీరు ఇవ్వనక్కర్లేదు. ఇవ్వకుండానే 1,000,000 రెట్ల ఫలితాన్ని ఈ యాగానికి నేను ఇచ్చేస్తున్నాను. మీరందరూ ఈ యాగ ఫలితాన్ని పుచ్చేసుకోండి అని చెప్పాడు. సునస్సేపునకు దీర్ఘాయుర్దాయాన్ని కూడా ప్రసాదిస్తున్నాను అన్నాడు. అప్పుడు సునస్సేపుడు యోపస్తంభం నుండి విడుదల చేయబడ్డాడు. తర్వాత అతడు వెనక్కి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ సంతోషంగా దీర్ఘకాలం జీవించాడు. విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళి పుష్కరక్షేత్రంలో చేసిన తపఫలం తన కొడుకులను శపించుకోవడానికి సరిపోయింది. అందుకని ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.